సివిల్స్ లో రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక అవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. అభ్యర్థులకు అన్ని విధాలుగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర అత్యంత కీలకమైందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సివిల్స్ కు సన్నద్దమయ్యే అభ్యర్థులకు అండగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్లో సివిల్స్ 2025 మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా ₹1,00,000 చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. మెయిన్స్ కు ఎంపికైన 178 మందికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయాన్ని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ తో కలిసి అందించారు. ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి ₹1,00,000తో పాటు ఢిల్లీలో వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి సివిల్ సర్వీసెస్ ద్వారా అవకాశం ఉంటుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నిబద్ధతతో సేవలు అందిస్తే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. కేవలం ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆ ఐఏఎస్ ద్వారా వచ్చేటువంటి కలెక్టర్ ఉద్యోగమో లేకపోతే మిగతా బాధ్యతలు మాత్రమే కాదు. దాని ద్వారా వచ్చేటువంటి బాధ్యతతో మీరు ఈ సమాజానికి ఎంత గొప్పగా సేవ చేస్తూ ఉన్నారన్నటువంటి ఆలోచన ప్రతినిత్యం మీలో ఉన్నప్పుడు నిస్సహాయులకి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి వాటికి కానీ పూర్తి స్థాయిలో డెలివరీ మెకానిజం ద్వారా మీరు అమలు చేసినప్పుడే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరటానికి అవకాశం ఉంటుంది. లక్ష్యాలు ఎంత గొప్పగా ఉన్నా అమలు చేయాలనేటువంటి తపన మా అందరికీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి ఉన్నా దాన్ని ఆ డెలివరీ మెకానిజంలో ఉన్నటువంటి ప్రధాన భూమిక మీలో నిబద్ధత లోపిస్తే ఆ లక్ష్యాలను మేము చేరుకోలేము. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర కీలకమని, వారికి ప్రభుత్వం ఎల్లవేళలా సహకారం అందిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నుంచి మొదలు పెట్టుకుని పాలిటెక్నిక్ ఐటీఐ చేసుకున్న వాళ్ళని ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయిన తర్వాత జాబ్ రావాలని మా దగ్గరికి ఎన్నో వేల మంది వస్తుంటారు. స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ లేకపోవడం, అకాడమిక్ లో పర్సంటేజ్ ఉన్న జాబ్స్ రాకపోవడం, ఇబ్బందులు పడుతున్న చూసి మా ప్రభుత్వం 20,000 కోట్లతోని చిన్నతనం నుంచే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో బిల్డింగ్స్ కూడా స్టార్ట్ చేసినాం. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు ఆ గౌరవాన్ని పెంపొందించే దిశగా మీరు ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లా నుంచి పుట్టించినారో ఆ ప్రాంతానికి పేరు తెచ్చేదని చూస్తూ ఉంటాం. అటువంటి స్థానం లోపల మీరు కూడా ఉండాలి. తప్పకుండా మీరు ఆకాంక్షిస్తున్న గోల్ను సాధించాలి. ఆ సాధించే దానిలో మీ అందరికీ మా తరఫున తప్పకుండా మీ అందరికీ కూడా ఆశీర్వచనం, శుభాకాంక్షలు. గతేడాది 148 మంది అభ్యర్థులకు సర్కారు ఆర్థిక సాయం అందించగా 10 మంది సివిల్ సర్వీస్ కి ఎంపికయ్యారు.